వెదుక్కుని అడవికి వెళ్ళాడు. బేతాళ చెట్టు మీద నుంచి ఎగిరి విక్రమ్ యొక్క భుజంపై కూర్చుంటాడు. రాజా, మీ యొక్క ధర్మ పాలన మరియు మీ వివేకం మరియు బుద్ధి గురించి నాకు తెలుసు. మీరు అనుమతిస్తే నేను మీ కథను వినిపించనా? కథ వింటూ పోతే మనం గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. మీకు వెలితి కూడా కనిపించదు. బేతాళుడు చెప్పినది వినిన వెంటనే విక్రమ్ తన యొక్క కథని వినాలి అని అనుకుంటాడు. బేతాళుడు తన యొక్క కథని చెప్పడానికి ప్రారంభించాడు. చాలా ఏళ్ల క్రితం అయోధ్య నగరిలో వీర్కేతు అనే పేరుగల రాజు ఉండేవాడు. అదే రాజ్యంలో ఒక శావకారి ఉండేవాడు. అతని పేరు రత్నాదత్. అతనికి ఓ కూతురుంది. ఆమె పేరు రత్నావతి. ఆమె చూడటానికి చక్కగా మరియు అందంగా ఉండేది. రత్నాదత్ తన కూతురు పెళ్లి గురించి చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకే ఒకరోజు అతను తన కూతురుతో ఇలా అంటాడు, అమ్మా రత్నావతి, నీకోసం ఎన్నో సంబంధాలొచ్చాయి, కానీ నువ్వు మాత్రం ఎవరితో కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కారణం ఏంటమ్మా? ప్రతి సంబంధాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నాన్న, నేను పెళ్లి చేసుకుని పోయేవాడు అందగాడైతే మాత్రం చాలదు. తను బలవంతుడుగా ఉండాలి, బుద్ధివంతుడుగా ఉండాలి నాన్న. అలాంటి వ్యక్తిని చూడండి. ఒకవైపు రత్నావతి వాళ్ళ నాన్న కూతురు ఏ సంబంధం తెచ్చినా వద్దంటుందని బాధపడుతూ ఉన్నాడు. ఇంకోవైపు ఊర్లో దొంగతనం జరుగుతుంది. దొంగ ఇంట్లో ఉన్నవి అన్ని దోచుకుని వెళ్తున్నాడు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడితే కూతురికి ఎలా పెళ్లి చేయాలి అని పాపం చాలా చింతించేవాడు. వేరే వాళ్ళ ఇంట్లో మామిడికాయ కోసుకుని తినాలంటే తనకు చాలా ఇష్టం. ఒకరోజు రత్నావతి వేరే వాళ్ళ ఇంట్లో మామిడికాయలు కోసుకుని తింటుంటుంది. అప్పుడు దొంగతో పరిచయం ఏర్పడుతుంది. ఎవండి, ఈ ఇల్లు మీదేనా? ఊరికే ఇది మా ఇల్లు కాదు, వేరే వాళ్ళ ఇల్లు. ఓనర్ కి తెలిసిందంటే అంతే, ఇంకా మన కథ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరు పట్టుబడిపోతారు. చూస్తుంటే మీకు దొంగతనం చేయడానికి కూడా వచ్చేటట్టు లేదు కదా. రండి, నేను మీకు పళ్ళు దొంగతనం చేయడం నేర్పిస్తాను. ఆ దొంగ మామిడికాయలు ఎలా దొంగలించాలో అని నేర్పిస్తాడు. దాన్ని చూసిన రత్నావతి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆ రోజు నుంచి రత్నావతి తనని కలవడానికి రోజు వెళ్లేది మరియు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. మరియు దొంగ తనకి దొంగతనం నేర్పిస్తూ ఇంకా ఎక్కువ దొంగతనం చేయడం ప్రారంభించాడు. రోజు రోజుకి దొంగతనం ఎక్కువ అవుతుండడం వల్ల రాజుకి చాలా కోపం వచ్చింది. మహామంత్రి, ఒక దొంగ రాజ్యంలో దొంగతనం చేస్తూ జనాలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కానీ మీరు మాత్రం ఏమి చేయలేకపోతున్నారు. సరే, ఇక ఈ రాజ్యంలో ఉన్న మంత్రికి ఏది చేయడం చేతకాకపోతే స్వయంగా మేమే వెళ్ళి రాజ్యంలో గమనిస్తూ ఉంటాము మరియు ఆ దొంగని పట్టుకొని వెంటనే బంధిస్తాము. అలాగా ఆలోచించి ఆ ఊరు యొక్క రాజు దొంగలా వెళ్తాడు. దొంగలాగా ఊర్లో తిరగడం ప్రారంభించాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఎవరో ఇంట్లోకి ఎగరడం చూశాడు. అప్పుడు రాజు వేగంగా ఆ వ్యక్తి ముందుకు వెళ్లి నిలబడతాడు. అవును, మీరెవరు? ఇంత రాత్రి దొంగతనం చేయడానికి వచ్చారా ఏంటి? ఇంకో దొంగ మాట్లాడకుండా ఉండడం చూసి అసలైన దొంగ అంటాడు, అరే, నువ్వు అనవసరంగా సిగ్గుపడకయ్యా. నువ్వు కూడా దొంగవే, నేను కూడా దొంగనే. దీని ద్వారానైతే ఇక మన స్నేహం ఇంకా బలపడింది కదా. సరే అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు నాతో పాటు నా ఇంటికి వచ్చేసాయి. అక్కడ హాయిగా కూర్చొని మాట్లాడుకుందాము. లేదు, నేను మీతో పాటు మీ ఇంటికి రాలేను. చూడు, వద్దని చెప్పకు, నువ్వు మా ఇంటికి వచ్చేసాయి. ఒకసారి నా అతిథిగా వచ్చి సేవలు చేసుకునే అవకాశం ఇవ్వు. దొంగ అన్నిసార్లు రాజుని పిలవడం వల్ల దొంగగా వెళ్లిన ఆ ఊరు యొక్క రాజు దొంగతో పాటు కలిసి గుహలోకి వెళ్లి చూశాడు. అక్కడ చాలా నగలు మరియు డబ్బులున్నాయి. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత ధనము మరియు ఇంత డబ్బు నువ్వు కేవలం దొంగతనం చేసి సంపాదించావా? అవును, నీకు రాజుగారు లేదా మంత్రిగారు శిక్షిస్తారని నీకు భయమేయదా? పట్టుబడితే ఏమవుతుందో అని ఒక్కసారైనా నువ్వు ఆలోచించలేదా? రాజు యొక్క మాటలు విని ఆ దొంగ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. అరే, వాళ్ళు నన్నేం పట్టుకుంటారయ్యా? రాజాగారి దర్బార్లో మొత్తం చాతకాని చోటలే ఉన్నారు. రాజ్యంలో ఉన్న మంత్రులంతా లంచగొండులు, అవినీతిపరులో ఉన్నారు. కనీసం ఒక్కడైనా నిజాయితీపరుడుంటే నేను ఇలా బాహాటంగా తిరిగేవాడేనా చెప్పు? ఆ దొంగ ఆ ఊరు యొక్క రాజు మరియు వాళ్ళ సైనికుల్ని తప్పుగా మాట్లాడడం విని రాజుకి కోపమొచ్చింది. తక్షణం తను కత్తి తీసి ఆ దొంగని బంధించాడు మరియు దొంగని తనతో పాటు తీసుకెళ్లాడు. రాజమహల్కి వెళ్లిన వెంటనే రాజా వీర్కేతు మంత్రివర్గాన్ని పిలిచాడు. ఈ దొంగని తీసుకెళ్లి వెంటనే ఊరి తీసేయండి. ఊర్లో ప్రజలకు అందరికీ చాటింపు వేసి తెలియనిస్తారు దొంగని పట్టుకున్న విషయం మరియు దొంగకి దండన విధించిన విషయం కూడా తెలుస్తుంది. దీనికి అర్థం ఏంటంటే
నాకు మామిడికాయలు కోయడం నేర్పించిన వాడే ఆ దొంగన్నమాట. ఓ అయితే ఆయనని చంపేస్తారేమో ఈరోజు. దీని గురించి నాన్న దగ్గర వెళ్ళి మాట్లాడాలి అని అనుకుని వాళ్ళ నాన్న దగ్గర దీని గురించి మాట్లాడడానికి వెళ్తుంది. నాన్న, నేను ఆ దొంగని చాలా ప్రేమిస్తున్నాను నాన్న. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతనినే చేసుకుంటాను. నన్ను దయచేసి ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళు. ఆయనకి ఏం కాకుండా కాపాడు నాన్న అని చెప్పగానే వాళ్ళ నాన్న షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా రత్నావతి? ఒక దొంగని నువ్వు భర్తగా ఊహించావా? ఆ దొంగ నీకు ఎప్పుడు ఎక్కడ దొరికాడు? రత్నావతి వాళ్ళ నాన్నకి జరిగిన అన్ని విషయాల గురించి చాలా బాగా వివరించి చెప్తుంది. నాన్న, అతను లేకుండా నేను బతకలేను. అమ్మాయి, ఆ దొంగ రాజావారి దగ్గర బంధింపబడి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేమమ్మా. నా మాట విని నువ్వు అతన్ని మర్చిపో. నీకోసం నేనొక మంచి అబ్బాయిని వెతుకుతాను, సరేనా? ఎంత చెప్పినా రత్నదత్ యొక్క కూతురు వినేటట్టు లేదు. ఇంక వాళ్ళ నాన్న ఏం చేయలేక తనను రాజమహల్కి తీసుకెళ్తాడు. మహారాజా, నా కూతురు ఈ దొంగని ప్రేమిస్తుందంట. మీరు ఆ దొంగని గనక మరణశిక్ష విధిస్తే నా కూతురు ఆత్మహత్య చేసుకుంటా అంటుంది. రత్నావతి వాళ్ళ నాన్న రాజు దగ్గర జరిగిన విషయం గురించి వివరించి చెప్పాడు. మహారాజా, మీరు గనక ఆదేశిస్తే నా దగ్గరున్న డబ్బు ధనము అంతా తీసుకొచ్చిస్తాను. ఈ దొంగ ఇంతవరకు ఎంత దోచుకున్నాడో అంత ధనం నేను ఇస్తాను. దయచేసి ఈ దొంగని వదిలేయండి. ఇవన్నీ వివరంగా వినిన రాజు తన యొక్క మనసుని కొంచెం కూడా మార్చుకోలేదు. రాజుగారు, దయచేసి అతన్ని వదిలేయండి. ఇక మీదట తను దొంగతనం చేయకుండా నేను చూసుకుంటా. ఆ అమ్మాయి అలా చెప్పగానే రాజుకి ఇంకా చాలా కోపం పుట్టుకొచ్చింది. మేము ఆదేశిస్తున్నాము, ఈ దొంగని ఇప్పుడే వెంటనే ఉరిశిక్ష విధించండి. దొంగను ఉరి తీయడానికి తీసుకెళ్లారు. తను ఏడవడం ప్రారంభించాడు, మళ్ళీ నవ్వడం ప్రారంభించాడు. దొంగని ఉరి తీసిన వెంటనే రత్నావతి కూడా తనను తాను చంపుకోవాలని ప్రయత్నించింది. అప్పుడు సడన్ గా తనకు ఒక ధ్వని వినిపించింది. చూడమ్మా, నీ ప్రేమ చాలా పవిత్రమైనది. నీ ప్రేమని చూసి మేము సంతోషిస్తున్నాము. నీకేం కావాలో అడుగు, అది ప్రసాదిస్తాను. అప్పుడు రత్నావతి అంటుంది, నేను వెళ్ళిపోతే మా నాన్నని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. మా నాన్నని బాగా చూసుకో. తను 100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలి. నీ పవిత్రమైన మనస్సు నాకు నచ్చింది. నువ్వు నీకోసం కాకుండా మీ తండ్రి గారి కోసం వరం అడిగావు. నీకు నేను ఇంకో వరం ఇస్తున్నాను. నీకోసం ఏది కావాలో అది అడుగు. ఒకవేళ నువ్వు చెయ్యగలిగితే నా దొంగకి ప్రాణభిక్ష ఇవ్వు. రత్నావతి అలా అడగగానే చనిపోయిన దొంగకి ప్రాణమొచ్చింది. అసంభవం! ఇలా ఎలా జరుగుతుంది చెప్పండి? చచ్చిపోయిన తర్వాత వ్యక్తిలో మళ్ళీ ప్రాణం ఎలా వస్తుంది? ఇంకోవైపు తను బతికిన వెంటనే మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. మళ్ళీ దాంతో పాటే నవ్వడం ప్రారంభించాడు. రాజుకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇదే విధి అని తను ఒప్పుకుంటాడు. ఇక నుంచైనా నువ్వు సరిగా నడుచుకుంటావని నాకు మాటిస్తే నేను నీకు రాజ్యానికి సేనాధిపతిగా నియమించడానికి సిద్ధంగా ఉన్నాను. రాజు చెప్పినది వినగానే దొంగకి చాలా సంతోషం కలుగుతుంది. నేను మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తులో నేనెప్పుడు కూడా తప్పుడు పనులు చెయ్యను. ఈ కథంతా వినిన తరువాత బేతాళుడు ఊరికే ఏం మాట్లాడకుండా ఉన్నాడు. కాసేపయ్యాక ఇలానే అడిగాడు. రాజా, చెప్పు. ఆ దొంగ ఉరి విధించేటప్పుడు మరియు ప్రాణాలు తిరిగొచ్చాక మొదట ఏడ్చాడు, తర్వాత నవ్వుతూ ఉన్నాడు. ఇలా ఎందుకు జరిగింది? బేతాల్, దొంగకి బాధ ఎందుకు అనిపించిందంటే అతను తన జీవితంలో కేవలం దొంగతనమే చేశాడు. అయినప్పటికీ అంత అందమైన యువతి తన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమయ్యింది. ఆ దుఃఖం కారణంగా అతను ఏడ్చాడు. ఇక అతను ఎందుకు నవ్వాడంటే ఎందుకంటే అతను ఆలోచించాడు, ఆమె ఎలాంటి అమ్మాయి అంటే ఆమెని రాజకుమారుడు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ప్రేమించింది ఒక దొంగని. తను బతికిన తర్వాత తనకు కొత్త జీవితం దొరికిందని తను ఏడ్చాడు మరియు దేవుడి యొక్క ఆట గురించి ఆలోచించి నవ్వాడు. సరైన జవాబు చెప్పావు. ఇక నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతాను. అలా అని బేతాళుడు అక్కడి నుంచి గాలిలో ఎగిరి వెళ్ళిపోతాడు. కాసేపట్లో మాయమైపోయాడు.